హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు హై ప్రోటీన్ మిల్లెట్ దోస చూపిస్తా అండి. ఇది సామా రైస్ అంటారు దీన్ని. ఇది ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. దీన్ని కడిగేసి నీట్గా ఒక 5-6 సార్లు కడిగి ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇవి మిల్లెట్స్ 6 అవర్స్ నానినాయండి. ఇది మిక్సర్లో వేసుకుందాము. దీనిలోకి మొలకలండి, ఇవి పెసర మొలకలు. ఇవి ఒక కప్పు పెసర్లు నానబెడితే 3 కప్స్ అయినాయి ఇవి మొలకలు. ఇవి కూడా అందులోనే మిల్లెట్ దానిలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? ఇది మిక్సర్ జార్లో వేసుకోవాలండి. మిర్చీలు, ఒక 4 మిర్చీలు వేసుకున్నాను. మొలకలండి, చిన్న అల్లం ముక్క, తర్వాత ఒక చిన్న కట్ట పాలకూర, ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకండి. ఈ మొత్తం కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. దీనిలోకి కొబ్బరి చట్నీ చూపిస్తా అండి. కొబ్బరి చట్నీ అండి. కొబ్బరిని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇందులో వెల్లుల్లి, ఒక 3 మిర్చి, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఇది ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. ఇది మిక్సీ చేసుకుందామండి. కొబ్బరి చట్నీ మిక్సర్లో వేసి చేసేసుకున్నా అండి. ఇది తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు వేసుకుందామండి చట్నీలోకి.
కొంచెం ఆయిల్, ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు, కాస్త పసుపు, ఇంతే అండి కొబ్బరి చట్నీ రెడీ. దోశ వేసుకుందామండి. పెంక వేడైపోయింది. ఉల్లిగడ్డతోని ఆయిల్ రాసేసుకోవాలి. పెంక మంచి వేడి కానివ్వాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇలా మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇది ఆకుకూర మొలకలు ఉన్నాయి కదండి, ఇలా ఒక 2 నిమిషాలు ఇలా పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మెల్లగా సైడ్ల నుండి కొంచెం కదిలిచ్చేసుకొని ఇంకో పక్క వేసుకోవాలండి. ఇంతే అండి, వేడి వేడి కొబ్బరి చట్నీ అండ్ మిల్లెట్ దోశ రెడీ అండి. ఈ నా రెసిపీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.